రైతు సోదరులందరికీ కూడా మీ ఇంటి కొడుకు కలెక్టర్ బాలాజీ చేసే నమస్కారం. యూరియా గురించి ఒక విషయం మీ అందరితో పంచుకోవాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాము. మొట్టమొదటిగా జిల్లాలో ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి, ప్రతి పొలానికి సరిపడినంత యూరియా అందుబాటులో ఉంది. దాని గురించి ఎవరూ కూడా కంగారు పడే అవసరం లేదు. రెండో విషయం ఏంటి అంటే, ఈ సంవత్సరం ప్రభుత్వం ఒక కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టింది. అది ఏమంటే, యూరియా పంపిణీని యాప్ ద్వారా చేస్తున్నాము. యాప్ ద్వారా చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా యాప్ ద్వారానే యూరియా తీసుకోవాలి. ఇది మొదటి సంవత్సరం కనుక యాప్ లో చిన్న చిన్న సాంకేతిక సమస్యలు ఉండడం సహజమే. అలాంటి సాంకేతిక సమస్యల్ని సత్వరంగా పరిష్కరించేదానికి ప్రత్యేకంగా బృందాలు ఏర్పాటు చేశాము. అవి కూడా సత్వరంగా పరిష్కారం చేసి తీరుతాము. నా విజ్ఞప్తి ఏంటి అంటే, ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి కూడాను మొట్టమొదటిగా మీరు యాప్ లో మీ వివరాల్ని నమోదు చేసుకోవాలి. నమోదు చేసుకునే దానికి మీరు మీ ఇంట్లో ఎవరిదైనా స్మార్ట్ ఫోన్ ఉంటే దాన్ని తీసుకొని దగ్గరున్న రైతు సేవా కేంద్రానికి వెళ్లి అక్కడున్న విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ ని సంప్రదించండి. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేకపోయినా పర్లేదు, మీరు వెళ్లి సంప్రదిస్తే వాళ్ళు వేరే రకంగా మీ వివరాలన్నీ కూడాను నమోదు చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ అక్కడ నమోదు చేస్తున్నప్పుడు ఏదైనా చిన్న చిన్న సాంకేతిక లోపాలు వచ్చినా కూడాను దాన్ని పరిష్కరించి తీరుతాము. సో ఏ రైతు కూడా కంగారు పడే అవసరం లేదు. ఖచ్చితంగా ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి కూడాను యూరియా సరఫరా చేస్తాము. ఇంకా కొంతమందికి ఎందుకు ఈ యాప్ పెట్టారో అనే ఒక డౌట్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటే, గతంలో ఏమయ్యేది, ఎవరైనా యూరియాని తీసుకొని వెళ్ళొచ్చు కనుక, కొనుక్కొని వెళ్ళొచ్చు కనుక రైతుకి మొదటి ప్రాధాన్యత లేదు. కానీ ఈ సంవత్సరం పారదర్శకంగా రైతుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి యూరియా సరఫరా చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ యాప్ ని రూపొందించింది. కొత్తగా ఏమి స్టార్ట్ చేసినా దాంట్లో చిన్న చిన్న లోపాలు రావడం సహజమే. అలాంటి లోపాలు అవుతుంది. ఆ లోపాలు ఉంటే దాన్ని ఖచ్చితంగా పరిష్కరిస్తాము. ఎవరూ కంగారు పడకుండా, ఆందోళన చెందకుండా ప్రభుత్వానికి సహకారం ఇవ్వండి. ప్రతి రైతుకి, ప్రతి కౌలు రైతుకి, ప్రతి పొలానికి యూరియా ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ.